హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే దేవి శరన్నవరాత్రుల్లో ఫస్ట్ డే వీడియో అనమాట ఇది. మనకి అక్టోబర్ 3 లక్షవారం పడింది. మనకి ద్వారాలకి ముగ్గులు అండ్ బొట్లు పెట్టుకోవడానికి ముందు రోజు అమావాస్య రావడం వల్ల అటువంటి పనులేం చేయకూడదు కాబట్టి నేను ఈరోజే ఇవన్నీ చేసుకుంటున్నాను. ద్వారాలకి బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకోవడం లాంటిది. అండ్ మనకి దేవుడు పటాలన్నీ క్లీన్ చేసుకోవడం ముందుగానే క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు డైరెక్ట్గా పూజ స్టార్ట్ చేసేయడమే. నేనైతే ఈ మార్నింగే అంతా పూజకి అరేంజ్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ముందు రోజు అమావాస్య వలన నైట్ ఎటువంటి డెకరేషన్ కానీ ఏమీ స్టార్ట్ చేయలేదు. నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి దేవి శరన్నవరాత్రులు చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా నేను ముందు నుంచే ప్లాన్ చేసుకొని పూజ స్టార్ట్ చేయలేదు. నాకెందుకో లాస్ట్ ఇయర్ దసరాకు ఒక 2 రోజుల ముందు అంటే నవరాత్రులు స్టార్ట్ చేసే ఒక 2 డేస్ ముందు ఎందుకో అమ్మవారు మాటిమాటికి కనిపించినట్లు అనిపించారు. అండ్ నాకు మనసులో కూడా చాలా గట్టిగా అనిపించింది. ఎలా అయినా ఈ పూజ చేయాలి అని నాకు మనసులో చాలా గట్టిగా అనిపించింది. సో నేనైతే ఫస్ట్ యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. ఎందుకంటే నవరాత్రులు చేసుకోవాలి అని అనిపించింది. కానీ నాకు నవరాత్రులు ఇంట్లో చేస్తారనే విషయం కూడా నాకు లాస్ట్ ఇయర్ వరకు తెలీదు. ఎందుకంటే మనం జనరల్‌గా దుర్గాదేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతాం కదా! ఉగ్ర రూపం అని. అలాంటిది ఇంట్లో పూజ చేయొచ్చా అని నాకు డౌట్ వచ్చి యూట్యూబ్ సెర్చ్ చేస్తే యూట్యూబ్‌లో అయితే ఎంత మంచి వీడియోస్ ఉన్నాయంటే పూజకి సంబంధించి మనకి ఫుల్ క్లారిటీ ఎంత బిగినర్స్‌కైనా కూడా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఉన్నాయి వీడియోస్. సో నేనైతే యూట్యూబ్ చూసిన తర్వాత ఫిక్స్ అయ్యాను ఎలా అయినా పూజ చేసుకోవాలి. వాళ్ళంత బాగా కాకపోయినా నేనైతే కొంచెం బాగా చేసుకోవాలని నాకు లాస్ట్ ఇయర్ అనిపించింది. సో నేనైతే ఫస్ట్ అమ్మది, అత్తయ్యది పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మనం పూజ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు పెద్దవాళ్ళని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే అది ఆచారంగా వచ్చి పూజ చేసుకున్న వాళ్ళు లేకపోతే నార్మల్‌గా అందరూ చేసుకునే పూజలు 2 రకాలు ఉంటాయి కాబట్టి అది మనం చేసుకోవచ్చా లేదా మన ఫ్యామిలీలో అటువంటి పూజలు ఉన్నాయా లేదా అనేది కనుక్కోవాలి కాబట్టి చెప్తే ఇటువంటిదైతే ఎప్పుడు చేయలేదు కానీ మనం చేసుకోవచ్చు అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే నేనైతే పూజ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా! ఈ తాళిబొట్టు అయితే మా హస్బెండ్ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పూజ చేయించిందనమాట. అమ్మవారికి అలంకరణ కోసం తెచ్చారు. నేనైతే ఈ నవరాత్రుల టైంలో పెడదామని ఇన్ని డేస్ అయితే దాచిపెట్టి ఉంచాను. సో అలా అయితే నేను నవరాత్రి లాస్ట్ ఇయర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ 10 రోజులు కూడా నాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ లైఫ్‌లో కొన్ని చేంజెస్ కూడా అయినట్టు నాకు అనిపించింది. సో నేనైతే దేవుడికి కొంచెం అంటే వీలు కాని టైంలో అయితే ఏమో తెలియదు కానీ వీలైనంత వరకు ప్రతి సంవత్సరం చేసుకుంటానని మొక్కుకున్నాను. నేను స్టార్టింగ్‌లో అయితే పూజలు ఇలాంటివి చాలా నమ్మేదాన్ని కాదు. కానీ కొంచెం కొంచెంగా ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి పూజలు గట్టా చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా నాకు పూజలు చేసినప్పటి నుంచి నా లైఫ్‌లో చాలా చేంజెస్ కనిపించినట్టు అనిపించాయి. సో నేనైతే పూజలు చేయడం స్టార్ట్ చేశాను. నాకైతే ఫస్ట్‌గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో నేను లక్ష్మీదేవి విగ్రహం తీసుకున్నప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ అయింది అని నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే ఆ విగ్రహం తెచ్చినప్పటి నుంచి నేనైతే పూజలు చేయడం స్టార్ట్ చేశాను. ముందైతే దీపం కూడా రెగ్యులర్‌గా పెట్టేదాన్ని కాదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎళ్లి ఏదో అటెండెన్స్ ఏయించుకున్నట్టు దీపం పెట్టాలి. ఏదో దేవుడి గది ఉంది అన్నట్టు వెళ్ళి దేవుడికి అటెండెన్స్ ఏయించుకొని వచ్చేటట్టు పూజ చేసేదాన్ని. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నవరాత్రులు చేసినప్పుడు కూడా దేవుడికి కనీసం పువ్వులు పెట్టాలని కూడా నాకు మినిమమ్ తెలీదు. మీకు ఈ ఫొటోస్ అన్నీ లాస్ట్ ఇయర్ దసరావన్నమాట. నేను నవరాత్రులు చేసినప్పుడువి. అప్పుడు ఆ ఫొటోస్ చూసారు కదా! ఒక్క పువ్వు కూడా లేదు. అంటే ఏదో పూజ చేయాలి అంటే నవరాత్రులు అయితే చేశాను కానీ లాస్ట్ ఇయర్ అట్‌లీస్ట్ పువ్వులు కూడా పెట్టి నేను పూజ చేయలేదు. అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా నాకు మినిమమ్ నాలెడ్జ్ లేదు. అలా నేర్చుకుంటూ వస్తున్నాను. నేను మాక్సిమం ఇటువంటి పండగని మిస్ చేయకుండా పూజ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నాను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. కానీ నవరాత్రుల గురించి అయితే నాకు లాస్ట్ ఇయర్ నుంచే తెలిసింది. కానీ నాకు నవరాత్రి తర్వాత వచ్చే చేంజెస్ ఏంటంటే నాలో బాగా పాజిటివిటీ బాగా పెరిగింది అని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా జరగలేదు అంటే మనకింకా టైం ఉంది అది జరగడానికి అన్నంత పాజిటివిటీ అయితే నా మైండ్‌లో బాగా ఫిక్స్ చేసుకున్నాను. అంటే అంత పాజిటివిటీ వచ్చినట్టు నాకు అనిపించింది.
ఈరోజు వీడియో గురించి మాట్లాడినట్టయితే నేను నవరాత్రిలో ఫస్ట్ డే బాలత్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారు ఉంటారనమాట. సో మనకి చిన్న పిల్లలకి పిలిచి తాంబూలం ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేస్తే అమ్మవారు హ్యాపీ అయినంత అదృష్టం అనమాట మనకి. సో నేను అపార్ట్మెంట్స్లో ఒక 3 పిల్లల్ని తీసుకొచ్చి, మన ఇంట్లో వాళ్ళు కౌంట్ ఉండరు. సో అపార్ట్మెంట్స్లో ఒక 3 పిల్లల్ని తెచ్చి వాళ్ళకి పసుపు అండ్ అలాగే పారాని కాలికి రాసి గంధం బొట్లు పెట్టి, వాళ్ళకి ఇష్టం చిన్నపిల్లలకి జనరల్గా ఏమి ఇష్టం, చాక్లెట్స్, డ్రింక్స్ అలాంటివి ఇష్టం కాబట్టి అవి నేను వాళ్ళకి పిలిచి డ్రింక్స్ ఇచ్చి స్వీట్ పెట్టి అండ్ అలాగే వాళ్ళకి తాంబూలంలో నచ్చిన క్లిప్లు, రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, కాటుక ఇలాంటివన్నీ మనకి తాంబూలంలో ఇచ్చి వాళ్ళకి దీపం చూపించి హారతి అయితే ఇస్తున్నాను. నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ అయితే నాకు టైం లేదు, నాకు అంత తెలుసుకున్నంత టైం కూడా లేదు. కానీ ఈసారి 1 మంత్ ముందు నుంచే బాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఏది ఎలా చేస్తే బాగుంటుంది అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎంత పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నానంటే, ఈరోజు బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో మనకి అమ్మవారు పింక్ కలర్, లైట్ పింక్ కలర్ శారీతో ఉంటారు. సో నేను ప్రతి అమ్మవారు ఏ శారీ కలరు అన్నీ చూసుకొని, నా దగ్గర ఆ కలర్ శారీ ఉందా, డ్రెస్ ఉందా చూసుకొని ఆ డ్రెస్ అంటే ఆ కలరు రిలేటెడ్గానే వేసుకోవడం ట్రై చేస్తున్నాను. సో అంటే పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట నాకున్న దాంట్లో. సో మార్నింగ్ అయితే లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసాను అండ్ ఈవినింగ్ కూడా ఇలాగే పింక్ కలర్ డ్రెస్ వేసుకొని పూజ అయితే చేసుకున్నాను.